ఎరగదీసే గోత్రం ఇచ్చి పడేసే నక్షత్రం. ఇది రీసెంట్‌గా 'పవన్ కళ్యాణ్' సినిమాలో 'పవన్ కళ్యాణ్' గారి డైలాగ్. సాక్షాత్తు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ట్రస్ట్ అండ్ క్వాలిటీనే బేసిక్ ఫౌండేషన్‌గా స్టార్ట్ చేసుకొని ఇచ్చి పడేయడం కాదు గానీ, సొసైటీలో తనకంటూ ఒక బ్రాండ్ వాల్యూని డెవలప్ చేసుకున్నటువంటి గ్రూపే ఎస్ఎల్వి గ్రూప్. ఈ గ్రూప్‌కి సంబంధించి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి కమర్షియల్ స్పేసెస్ దాకా, ఇండివిడ్యువల్ విల్లాస్ దగ్గర నుంచి ఇంకా ప్లాట్స్ దాకా అంటే లేఅవుట్స్ దాకా ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్‌ని టేకప్ చేసిన ఎస్ఎల్వి గ్రూప్ ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ డెవలపర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్. మరీ ముఖ్యంగా నూతన రాజధాని అమరావతికి అతి చేరువలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్, వెంచర్స్ అనేకం. ఎస్ఎల్వి గ్రూప్ నుంచి మనం గ్రీన్ మెడోస్ విన్నాము, గ్రీన్ గ్యాండియర్ విన్నాము, ఎస్ఎల్వి గ్రాండ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా లెక్కలేనని ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి ఎస్ఎల్వి గ్రూప్ కి సంబంధించి నా అధినేత మనతో ఉన్నారు పెరమెచ్చ శ్రీనివాసరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎస్ఎల్వి గ్రూప్ లో హైలైట్స్ ఏంటి, ఏమేమి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు వాళ్ళ జర్నీ ఎలా కొనసాగింది అని ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్ఎల్వి బ్రాండ్ యొక్క సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో మనం వినబోతున్నాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఎస్ఎల్వి గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని టేకప్ చేసినప్పుడు మీ మైండ్ లో ఏముండింది సార్? అంటే కస్టమర్స్ ట్రస్ట్ కోసం ఫస్ట్ మీ ఇనీషియల్ బేసిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ టువర్డ్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్? యాక్చువల్గా 2000లో మేము వేమూరులో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ ఒకటి 8 ఫ్లాట్లతో స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మా ఓన్ బిల్డింగ్, అది ఓన్ బిల్డింగ్ తర్వాత ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒకటి సొంత ఓన్గా కట్టడం జరిగింది. అది కట్టాక మనం ప్రైవేటు కన్స్ట్రక్షన్లోకి ఎందుకు వెళ్ళకూడదు, రియల్ ఎస్టేట్ కస్టమర్కి సంబంధించిన కన్స్ట్రక్షన్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాం. ఫస్ట్ స్టార్టింగే 48 ఫ్లాట్లతోటి కొంతమంది పార్ట్నర్స్తో కలిపి ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అని భీమవరంలో ఒక అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ భీమవరంలో 14 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. భీమవరంలో స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే ఏదైనా సెల్లార్ ఉన్న బిల్డింగ్లు ఏదైనా ఉన్నాయంటే అపార్ట్మెంట్లు మా ఒక్కడివే ప్రస్తుతానికి. అంటే ఈ మధ్య ఏమైనా కొత్తగా చేశారేమో కానీ లాస్ట్ మేము స్విమ్మింగ్ పూల్ లేకపోతే అలాగే సెల్లార్ ఉన్నది మాదే. అంటే వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది అక్కడికి కిందకి వెళ్ళడానికి. అవన్నీ కంప్లీట్ చేశాక మేము 2014లో విజయవాడ రావడం జరిగింది. విజయవాడ రాగానే అంజనీ హైట్స్ అని చెప్పేసి పెన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర గన్నవరంలో ఈవెన్ చిన్నవట్పల్లి ఆ ఊళ్ళో ఒక 135 ఫ్లాట్స్ తోటి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేసాం. వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ. దాని తర్వాత వచ్చేటికి అమరావతి గ్రాండ్ 1 అని గుణదల్లో స్టార్ట్ చేసాం. అది కంప్లీట్ చేశాక మళ్ళీ కేసరపల్లిలో మీకు 182 విల్లాస్ తోటి ఒక లైలా గ్రీన్ మెడోస్ అని చెప్పేసి గోగరాజు గంగరాజు గారి స్థానంలో ఒక విల్లాస్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. దాని తర్వాత అమరావతి గ్రాండ్ 2 అని మళ్ళీ ఇక్కడే అరౌండ్ 4 lakhs ఎస్ఎఫ్టీ తోటి 160 ఫ్లాట్స్ తోటి గుణదలోని కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అని ఏదైతే ఇప్పుడు ఈ విల్లాస్ ఉన్నాయో రామర్పాడు దగ్గర ఉన్న విల్లాస్ ఏదైతే ఉన్నాయో 249 విల్లాస్ ఏదైతే ఉన్నాయో 249 విల్లాస్ ఇక్కడ మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేసాం, ఆల్రెడీ ఆక్యుపెన్సీలో ఉంది. ఇందులో టోటల్గా సంబంధించి స్టేట్కి సంబంధించి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్ నుంచి హైకోర్టు జడ్జెస్ అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, క్రీమ్ పీపుల్ ఎవరైతే దగ్గర ఒక 60 మెంబర్స్ దాకా ఇందులో కొనుక్కోవడం కానీ అద్దెకుంటం కానీ జరిగింది. ఉంది సార్, దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఉంది మా దగ్గర, విన్నాం ఆ పాయింట్ కూడా. ఓకే. కానీ సార్ ఒకటి చెప్పండి, ఎస్ఎల్వి అని అంటే సరే ఇందాక నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా రెసిడెన్షియల్ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అన్నీ మీరు చేస్తున్నారు. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ మీరు టేకప్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాక కమర్షియల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? కమర్షియల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఏంటంటే ఫస్ట్ ఆంధ్రపత్రిక సైట్ అని చెప్పేసి అక్కడ ఒక ఆయన వచ్చి ఇలాగ మీరు చేయాలని అనడం జరిగింది. గంగరాజు గారి ప్రోద్బలంతో అది చేయటం తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు వారి సైట్ కూడా మాకు ఇచ్చి చేయాలని చెప్పడం మేము అడగగానే ఇవ్వటం జరిగింది. అది నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మీకు తెలిసే ఉండొచ్చు, కపర్ది థియేటర్ అంటే అది కూడా థియేటర్ డిస్మాంటిల్ చేసి మేము ఆల్రెడీ కట్టేసాం, అయిపోయింది, బిల్డింగ్ అయిపోయింది. అది మేమే చేస్తున్నాం అండి, హోమ్ ల్యాండ్స్ పేరు మీద చేస్తున్నాం. అలాగే తర్వాత ఇక్కడ మన ఇక్కడ పిఎన్బి కమర్షియల్ కాంప్లెక్స్ అని మా నాన్నగారి పేరు మీద ఒక 2 బిల్డింగ్లు ఇక్కడే రామర్పాడు రింగ్ల దగ్గర కడుతున్నాం మేము. ఆల్రెడీ అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ధనిక్ భారత్ కాలేజీకి అది ఇవ్వడం జరిగింది. అలాగే దాని పక్కనే తుమ్మల కాంప్లెక్స్ అని ఒక 2,20,000 ఎస్ఎఫ్టీ తోటి ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒకటి నడుస్తుంది, దగ్గరికి వచ్చింది. అలాగే నిడమానూరులో ఒక బిల్డింగ్ ఆల్రెడీ లాస్ట్ ల్యాబ్కి వచ్చింది, అది కూడా హైవే ఫేసింగ్ ఉంటుంది. ఇవి కమర్షియల్ యాక్టివిటీస్ సంబంధించినవి.
అలాగే మీకు ఇంకా ఇంకో 2 కమర్షియల్ బిల్డింగ్స్ ఆల్రెడీ మేము గొల్లపూడిలో ఒకటి తీసుకుని ఉన్నాం, 2.5 ఎకరాలు ఆల్రెడీ మాల్ కోసం. అది తొందరలో అది కూడా పట్టాలెక్కుతుందని అనుకుంటున్నాం. అలాగే అలాగే తుమ్మలపాలెంలో ఒక కమర్షియల్ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం. అది కూడా నాకు తెలుసుగా అరౌండ్ నవంబర్ తర్వాత స్టార్ట్ అవుతుందండి. వండర్ఫుల్ సార్. సరే, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే ఎంతో ప్లానింగ్తో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి మీరు ఒక లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు కస్టమర్ నీడ్స్ని ఏమేమి ఆలోచిస్తారు సార్? అంటే ఏమేమి కన్సిడర్ చేసి ఒక లేఅవుట్ని ప్లాన్ చేస్తారు? ఏమీ లేదండి, లేఅవుట్స్కి సంబంధించి మేము ఇప్పుడు దగ్గర ఇంచుమించు లేఅవుట్స్ కానీ విల్లాస్ కానీ టోటల్గా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నాం. అంటే ఆల్ ఓవర్ మొత్తం విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలో 2 చోట్ల కూడా చాలా ఎక్కువగా చాలా ప్రాజెక్టులు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మాకు నిర్మాణూరులో ఇప్పుడు కంప్లీట్ అవుతున్న ప్రాజెక్ట్తో పాటు నిర్మాణూరు ఊరు దాటిన వెంటనే ఒక పెద్ద ప్రాజెక్ట్ తోటి 400 విల్లాస్, అలాగే దగ్గర ఒక 40 ఎకరాలు వేరే లేఅవుట్ కూడా దాని పక్కనే. అలాగే కేసరపల్లి నుంచి ముస్తాబాద్ రోడ్లో పురుషోత్తపట్నం అనే పంచాయతీ పరిధిలోకి వస్తుంది. అక్కడ దగ్గర 150 ఎకరాల లేఅవుట్. దాని పక్కనే మళ్ళీ వెదురుపావులూరుకి వస్తుంది. వెదురుపావులూరులో కూడా దగ్గర ఒక 60 ఎకరాల లేఅవుట్. అలాగే మళ్ళీ మనం ఇటు సైడ్ వెస్ట్ సైడ్కి వెళ్తేటప్పటికి, వెస్ట్ సైడ్లో వచ్చేటప్పటికి మీకు తుమ్మలపాలెం అనే ఊర్లో ఫ్రంట్ కమర్షియల్, మధ్యలో రెసిడెన్షియల్ అపార్ట్మెంటు, వెనకాల విల్లాస్, ఆ ప్రాజెక్ట్ ఒకటి. అలాగే మళ్ళీ మంగళగిరి దగ్గరికి వచ్చేటప్పటికి పెదవడ్లపూడి కేసి వెళ్తా ఉంటే కోకోకోలా కంపెనీ దాటాక అక్కడ నియరెస్ట్ 40 ఎకరాల విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి, అంటే దగ్గర 600 విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి. అలాగే ఎన్ఆర్ఐ ఎదురుగుండా, ఎన్ఆర్ఐ జంక్షన్ కొద్దిగా ముందు లోపలికి వచ్చేటప్పటికి అక్కడ కూడా దగ్గర 700 నుంచి 800 విల్లాస్ వచ్చే ప్రాజెక్ట్ ఒకటి. ఇవన్నీ ప్రపోజల్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా నాకు తెలుసుగా ఇవన్నీ కూడా తొందరలోనే జరుగుతాయి అనుకుంటున్నాం. అలాగే రేట్లు యాక్చువల్గా కస్టమర్కి సంబంధించి ఇంకెక్కడి నుంచి ఎస్ఎల్విలో ఇప్పుడు దాకా కూడా అలాగే ఉంది. ఇంకెక్కడి నుంచి కూడా అంటే ర్యాపిడ్ స్పీడ్లో రేట్లు పెరుగుతున్నాయని విజయవాడ అందరూ అనుకుంటారు. ఎక్కడ రేట్లు పెరగలేదు. పెరగకుండా ఉండే కాంపిటీషన్ విజయవాడలో ఉంది. కాంపిటీషన్ అంటే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో. చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. అందువల్ల అందరికన్నా కాంపిటేటివ్ రేట్స్కి ఇస్తూ కస్టమర్ మన దగ్గర కొనుక్కున్నాక ఆ రేట్ పెరగడానికి, ఆ రేట్ అంటే రేట్ క్యాపిటల్ గెయిన్స్ అది ఎక్కువగా రావడానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆ సపోర్ట్ చేసే దాంట్లో మా దగ్గర విల్లాల దగ్గర కానీ అపార్ట్మెంట్ దగ్గర కానీ ఇప్పుడు మంగళగిరి అమరావతి ప్రైడ్ ఉందండి. 4000కి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్తో సహా మనం కంప్లీట్ చేసి ఇస్తున్నాం. ఎమ్యూనిటీస్తో కలిసి 4000కి ఇస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు లేఅవుట్లో కూడా వచ్చేటప్పటికి ఇప్పుడు ఇటు వచ్చేటప్పటికి 20,000 రూపీస్కే గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి చేర్చి 20,000 రూపీస్కే మేము దగ్గర 150 ఎకరాల్లో ఉన్న లేఅవుట్ ఫ్లాట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం అండి. అలాగే ఇప్పుడు మంగళగిరిలో వచ్చేటప్పటికి పెదవడ్లపూడిలో 6,000 రూపీస్కే ఎస్ఎఫ్టీ విల్లాస్కి ఇవ్వడానికి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ దగ్గర వచ్చేటప్పటికి అది 8,000 ఉంటుంది, ప్రీమియం ఏరియా కాబట్టి అలా ఉంటుంది. అలాగే తుమ్మలపాలెంలో ఉంది, అక్కడ కూడా 6,000 రూపీస్కే విల్లాస్కి ఇవ్వడానికి మన ప్రపోజల్ ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా. అలాగే భవానీపురంలో వచ్చేటప్పటికి మనం ఎస్ఎల్వి ఎలైట్ స్పేసెస్ అని చెప్పేసి చాలా పెద్ద అపార్ట్మెంటు, ఇంచుమించు 4 ఎకరాలు, అంటే దగ్గర 16,000 గజాలతో ఉన్న మేము స్టార్ట్ చేస్తున్నాం. హై రైజ్, అది 12 ఫ్లోర్, 2 ఫ్లోర్లు పార్కింగ్, 10 ఫ్లోర్లు పైకి అపార్ట్మెంట్స్ ఉంటాయి. మీకు 250 ఫ్లాట్స్. అది కూడా మీకు రివర్కి బాగా దగ్గరలో ఉంటుంది. రివర్ బాగా కనపడుతుంది. 4 ఫ్లోర్లు దాటిన కాడి నుంచి రివర్ కనపడుతుంది కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ ప్రాజెక్టు. ఆ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్లో ఇవాళ కూడా మీకు చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. సేల్ కూడా చాలా స్పీడ్గా ఉంది. వీటిలన్నింటిలో కూడా మేము నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ ఓ రకంగా చెప్పాలంటే ఎక్కువ సైట్లు కానీ, ఎక్కువ బిల్డింగ్లు కానీ, ఓపెన్ స్పేస్లు కానీ అన్నీ చేసేది మా ఎస్ఎల్వి గ్రూప్ అని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. చాలా గ్రాండ్గా, చాలా ప్రైడ్తో చెప్తున్నారు. చాలా తక్కువ టైంలో, అంటే స్టార్ట్ చేసిన టైంకి ఎండింగ్ టైంకి మాకున్న డిఫరెన్స్, ప్లాన్ అప్రూవల్స్ అవన్నీ టెక్నికల్గా క్లియర్గా ఉంటాయి. ప్లాన్ అప్రూవల్ నుంచి ఓసీ వచ్చే వరకు ఉన్న డిఫరెన్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఏపీలో మేము చేసిన ఆ ఓసీ టైం కానీ, అప్రూవల్ టైం కానీ మేము చేసిన స్టేజ్లో ఎవరో చేయలేరు. ఇంతకుముందు ఎవరో చేయలేరు, ఇప్పుడు దాకా ఎవరో చేయలేదు, ఇంకెవరో చేయలేరని కూడా చెప్పగలను నేను. నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్, ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఓన్లీ విత్ ఎస్ఎల్వి. వండర్ఫుల్ సార్. కస్టమర్ స్కోప్ ఎలా ఉండాలనే ఉద్దేశంతో, అంటే యాక్చువల్గా మీరు సిటీలో చూసుంటారు, 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు కూడా 1 కార్ పార్కింగే ఉంటుంది. కానీ ఇక్కడ 3 బెడ్రూమ్కి 2 కార్ పార్కింగ్లు, 4 బెడ్రూమ్కి వచ్చేటికి 4 కార్ పార్కింగ్లు, 3 కార్ పార్కింగ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్ పార్కింగ్ కూడా మాకేంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం 22% పార్కింగ్ అయితే
మేము దగ్గర 50% పార్కింగ్ ఏరియా ఇచ్చింది ఓన్లీ మా సంస్థ ఒకటే. నాకు తెలుసుగా ఏపీలో ఇంత పార్కింగ్ ఏరియా ప్రొవిజన్ పెట్టింది. ఇన్ని బిల్డింగ్లు, ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర ఇప్పుడు వరకు కంప్లీట్ చేసిన 5 బిల్డింగ్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమరావతి ప్రైడ్ మంగళగిరితో సహా. ఎక్కువ పార్కింగ్ ప్రొవైడ్ చేసింది మేమే అనుకుంటున్నాం ఇప్పుడు. ఆ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల కూడా కస్టమర్కి అంటే కారు మా అపార్ట్మెంట్ల దగ్గర తప్ప మీరు ఏ అపార్ట్మెంట్ల దగ్గర చూసినా కార్లు బయట ఉంటూ ఉంటాయి. మా అపార్ట్మెంట్లో ఎప్పుడు కారు బయట ఉండదు. కారణం ఏంటంటే నెక్స్ట్ 20 years వరకు అందులో 3-4 కార్లు వచ్చేదాకా కూడా వాళ్ళు పార్కింగ్ బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత దూరం ఆలోచించారు సార్ మీరు. సార్ ఇప్పుడు బేసికల్గా గ్రోత్ అనేది ఎస్ఎల్వి గ్రూప్తో సైమల్టేనియస్గా నడుస్తూనే ఉంటుంది. మీరు ఒక ప్రాజెక్ట్ చేసి అది ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ మొదలెట్టడం అట్లా కాదు. మీరు కంటిన్యూస్గా అది ప్లాట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్పేసెస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, మీవి వర్క్ ఆన్ గోయింగ్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి జనాలు ఎస్ఎల్వి గ్రూప్ నుంచి ఫర్దర్గా అప్కమింగ్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? యాక్చువల్గా ఇప్పుడు మాకు అంజనీ హైట్స్ కట్టినప్పుడు సిటీకి దూరం మేము 40 lakhs స్టార్ట్ చేసాం. 50 lakhsలో ఇవాళకి కూడా అందులో కొన్ని ఫ్లాట్లు ఆల్రెడీ ఒక 7-8 ఉన్నట్టున్నాయి. అది ఏంటంటే అంత దూరంలో 50 lakhsలో 2 కార్లు పార్కింగ్ సెలార్ తావటం అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు చేయరు. యాక్చువల్గా విజయవాడ లాంటి సిటీలో 50 lakhsలో 2 కార్లు పార్కింగ్ ఇచ్చే పని అసలు మర్చిపోవాలి. చాలా కాస్ట్ అవుతుంది సెల్లార్ తావడం గురించి. అవన్నీ కాదని మేము అక్కడ కూడా సెల్లార్ కార్ పార్కింగ్ చేసాం. మీరు కుదిరితే ఎప్పుడన్నా మీరు ఎస్ఎల్వి అంజనీ హైట్స్ అని విజిట్ చేయండి. మేము ఏదైతే మీకు 3D వ్యూలో ఇచ్చింది ఏదైతే ఉందో సేమ్ ఖచ్చితంగా ఇవాళకి మీరు గూగుల్లో చూసినా సరే బిల్డింగ్ అలా కనపడుతుంది. అంత బ్యూటిఫుల్గా తయారు చేసాం. అవన్నీ టార్గెట్ పెట్టుకుని కస్టమర్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నిడమానూరు దగ్గర ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం విల్లాస్. అరౌండ్ 6,000 SFT తోటి చాలా హై ఎండ్ ప్రాజెక్ట్ అది. అంటే మినిమం విల్లాస్ ఉన్నాయి, 54 విల్లాస్ సైజ్ అది, 6.5 ఎకరాలు. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. అంటే కస్టమర్ ఏదైతే మాకు కస్టమర్ ఆలోచన అలాగే ఏదైతే ఉందో డిఫరెంట్ సిస్టంలో సెన్సర్స్ అన్నీ ఆటోమేషన్. యాక్చువల్గా ఎనీ విల్లా ఎనీ అపార్ట్మెంట్ కామన్ లైటింగ్ అంతా సెన్సర్ ఆపరేటింగ్తో నడుస్తుంది. ఎక్కడ కూడా మీరు నడుస్తూ ఉంటే లైట్లు వెలుగుతూ ఉంటాయి, మీరు ఫ్లాట్లోకి వెళ్ళిపోయాక లైట్లు ఆరిపోతూ ఉంటాయి. ఎప్పుడండి 2007లో మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కాడి నుంచి కూడా ఇప్పుడు వరకు అదే జరుగుతుంది. ఇన్ని ప్రాజెక్టులు ఆటోమేషన్ ఇంత తక్కువ కాస్ట్ తోటి. మీకు 2007లో మేము స్టార్ట్ చేసినప్పుడు చైనా నుంచి సెన్సర్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని చూసి ఇక్కడ కంపెనీలన్నీ లోకల్ కంపెనీలన్నీ సెన్సర్లు తయారు చేస్తున్నాయి. ఇప్పుడు సెల్లార్లో లైటింగ్ అనుకోకుండా అందరూ వేసి వదిలేస్తూ ఉంటారు. అయితే ఫుల్ లైటింగ్ ఉంటుంది, లేదా ఆపేస్తే మొత్తం తగ్గిపోతుంది. అలా కాకుండా ఆల్టర్నేట్ లైట్లన్నీ ఉంటూ ఉంటాయి. ఆల్టర్నేట్ లైట్ ఉండి మిగిలిన లైట్ అన్ని సెన్సర్తో పనిచేస్తాయి. మీరు కారు మూవ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు లైటింగ్ ఆన్ అవుతూ ఉంటుంది. మీకు డ్రైవేకి ముందు మీరు బయటికి వెళ్ళిపోగానే ఒక 30 seconds కారిపోతూ ఉంటుంది. అలాగే ఫ్లాట్లోంచి మీరు మెయిన్ డోర్ తీయగానే లైట్లు ఆన్ అవుతూ ఉంటాయి. మీరు కారిడార్లో వచ్చి లిఫ్ట్ దిగేదాకా లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ టోటల్గా ఏపీలో మేమే ఇంట్రడ్యూస్ చేసాం మార్కెట్. సార్ ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఈ లైటింగ్ గురించి మీరు ఏదైతే మాట్లాడారో ఇది వన్ ఆస్పెక్ట్. నేను గమనించిన దాంట్లో నేను పేరు చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు సార్, బట్ విజయవాడలో కానూరు వైపు చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ కోవిడ్ అయిపోయిన తర్వాత అనుకుంటా వాళ్ళు విజయవాడ ఇది అసలు బిగ్గెస్ట్ అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటూ దగ్గర వాళ్ళు ఇచ్చేస్తాము అని ప్రామిస్ చేసిన టైంకి మించి దాటేసి ఇంకా చాలా లేట్గా హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ మీ ఎస్ఎల్వి గ్రూప్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీరు చెప్పిన టైం కల్లా మీరు ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు లైటింగ్ విషయం ఎట్లయితే చెప్పారో టైంకి మీరు ప్రాజెక్ట్ అందజేయడం దగ్గర నుంచి స్పెషల్గా మీరు ఏమన్నా ఎక్స్ట్రా టెక్నాలజీని ఇంబైబ్ చేసుకుంటారా సార్, మీరు కానీ మీ టీం వాళ్ళు కానీ? ఏమీ లేదండి, అన్ని మా దగ్గర ఏదైతే ఎర్త్ వర్క్ సంబంధించిన మిషనరీస్ దగ్గర ఒక 25 యూనిట్లు ఉన్నాయండి. 20 జేసీబీలు అవ్వచ్చు, ప్రొక్లైన్లు అవ్వచ్చు, అలాగే 4-wheeler వెహికల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కలిసి ఆల్రెడీ ఒక ఆయిల్ ట్యాంకర్తో సహా. అంటే ఎక్కడైతే వర్క్ సైట్లో పనిచేస్తుందో వాడు ఆయిల్ పోయించుకోవడానికి వెళ్ళడానికి రావడానికి బోళ్ళంత టైము, తర్వాత టిన్నులతో పట్టుకొస్తే పాడవుతుంది. కాబట్టి మా దగ్గర ఒక ఆయిల్ ట్యాంకర్తో సహా అన్నీ ఉన్నాయి. అలాగే అంటే ఎర్త్ వర్క్ సంబంధించి ఎక్కువ మిషనరీస్ పెట్టుబడి పెట్టడానికి మినిమం బిల్డర్, చిన్న బిల్డర్ లెవెల్లో కూడా, అంటే విజయవాడలో ఉన్న ఏపీలో ఉన్న ఏ బిల్డర్ దగ్గర అయితే హెవీ మిషనరీస్ ఉన్నాయంటే మా ఒక్కళ్ళ దగ్గరే. కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చాలా మంది చేస్తున్నారు కదా సార్. వాళ్ళు ఎవరి దగ్గర హెవీ మిషనరీస్ లేవండి, అన్ని లీజ్కి రెంట్కి తెస్తూ ఉంటారు. అంటే ఐ మీన్ ఎన్సీసీ ఎలాంటివి అవి కాదు, ఓన్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళ దగ్గర చెప్తున్నాను నేను. కాంట్రాక్ట్ చేసే కంపెనీని ఇందులో కలపొద్దు దయించి. కాంట్రాక్ట్కి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేసే వాళ్ళకి చాలా హెవీ మిషనరీస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్సీసీ కానీ మెగా కానీ 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, కానీ మా దగ్గర టర్న్ ఓవర్ తక్కువ ఉంటుంది. టర్న్ ఓవర్ తక్కువ ఉన్న
మేము మీరు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషనరీ రూపంలో కూడా ఇన్వెస్ట్ చేశారని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నారు. లో అలాగే డే అండ్ నైట్. ఇప్పుడు ఈ ఎస్ఎల్వి లైలా గ్రీన్ మీటర్స్ వచ్చేటప్పటికి మేము 9 నెలల్లో ఫస్ట్ ఆక్యుపెన్సీ ఇవ్వగలిగాం. 9 నెలల్లో ఒక 24.5 ఎకరాల్లో 9 నెలల్లో రోడ్లు, డ్రైన్లు, అంటే ఈ బిల్డింగ్లు 100% కంప్లీట్ కాకపోవచ్చు. కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్లకి రోడ్లు, డ్రైను, పవరు, జనరేటర్ అన్నితో సహా. ఆర్ఓ ప్లాంట్ అయితే లేట్గా స్టార్ట్ చేసాం. అలాగే కేసరపల్లి వచ్చేటప్పటికి అది కూడా అంతే 9 నెలల్లో హ్యాండ్ ఓవర్ చేసాం. అలాగే అమరావతి గ్రాండ్ 1 వచ్చేటప్పటికి 15 మంత్స్ అండి, 2 కూడా 18 మంత్స్కి, అలాగే 3 కూడా 15 మంత్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం. ఫస్ట్ ఆక్యుపెన్సీ ఇవ్వాలంటే మా దగ్గర చాలా మందికి చాలా భయపడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, వాటర్ లేదని, పవర్ లేదని. అలా కాకుండా మా ఇంజనీర్లకు కానీ మా స్టాఫ్ కానీ ప్రతిరోజు కస్టమర్కి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని కంటిన్యూగా చెక్ చేసుకుంటూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవడం వల్ల మేము ఇంత తొందరగా హ్యాండ్ ఓవర్ చేయటం, కానీ హ్యాండ్ ఓవర్ చేశాక వాళ్ళకి ఏదైనా ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మీ దగ్గర ఉన్న మీరు వాడే టెక్నాలజీ కావచ్చు, ఇదే మీ పెట్టుబడి అన్నట్లుగా చెప్పారు. జనాలు దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు, బికాస్ అప్పుడే మీరు టైంకి కూడా డెలివరీ ఇవ్వగలరు. అవునండి. సార్ ఒక్క పాయింట్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, మీరు రెసిడెన్షియల్ ప్లాట్స్ చేస్తున్నారు, ఓపెన్ స్పేసెస్ అంటే ప్లాట్స్ ఏరియాస్ కూడా చేస్తున్నారు. బీయింగ్ ఇంటూ రియల్ ఎస్టేట్ ఒక కామన్ మ్యాన్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయమంటారా, ఓపెన్ ప్లాట్ ని తీసుకోమంటారా? ఇందులో 2 రకాలండి. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంప్లాయీస్కి క్యాపిటల్ గెయిన్స్ కానీ లేకపోతే ఇల్లు కానీ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అపార్ట్మెంట్లో కానీ. అంటే దేంట్లో అప్రిసియేషన్ వస్తుంది సార్? యాక్చువల్గా అందరికీ ఓపెన్ సీక్రెట్ అండి, విల్లాస్లోని లేఅవుట్లోని వచ్చిన ఎప్రిసియేషన్ అపార్ట్మెంట్లో రాదు. కాకపోతే లాస్ట్ 10 years బ్యాక్ కొన్ని చోట్ల ఏదైతే లేఅవుట్ చేశారో ఆ లేఅవుట్లు మెయింటెనెన్స్ లేక 10 years బ్యాక్ మెయింటైన్ చేసిన ఫ్లాట్ ఇవాళకి కూడా దాని రేట్ మీద 10 to 20% దాటి ఇంక్రీజ్ కాలేదు చాలా చోట్ల. విజయవాడ లాంటి చోట్ల నేను చూశాను. అలాగే 10 years బ్యాక్ మేము ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ అది చేసామో అది 50% గెయిన్లోకి వచ్చిందండి. అలాగే లేఅవుట్లో మేము ఏదైతే 1.5 year 2 years బ్యాక్ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసామో అదంతా 50% గెయిన్ వచ్చిందండి. అలాగే ఇదే విల్లాస్లో వచ్చేటప్పటికి లాస్ట్ 3 years లోని 50% గెయిన్ వచ్చిందండి. అంటే ఏం తీసుకోమంటారు సార్? విల్లాస్ కానీ లేఅవుట్లు కానీ స్పీడ్గా గెయిన్ ఉంటుందండి. ఓకే. అపార్ట్మెంట్కి వచ్చినప్పటికి అంటే ఆయన డబ్బు సెక్యూరిటీగా ఉండాలి. మినిమం అంటే 1 CR లోపు 1 CR దాంట్లోనే ఆయన పెట్టుబడి ఉంటుంది అనుకుంటే అపార్ట్మెంట్ తప్పదు. అంటే సపోజు ఇక్కడ పిల్లలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇన్కమ్ చాలా ఎక్కువ పోతూ ఉంటుంది. ఇన్కమ్ జనరేషన్ని ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కట్టాల్సిన దాన్ని ఇంట్రెస్ట్ రూపంలో బర్డెన్ చేయగలిగితే ఇక్కడ రెంట్ వస్తూ ఉంటుంది, ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఆ రకంగా అది బెనిఫిట్ అవుతుంది. అదే విల్లా వచ్చినప్పటికి కొద్దిగా పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, అలాగే పెరగడం కూడా అలాగే పెరుగుతుంది. లేదు అలాగే వస్తుంది. ఇప్పుడు విల్లాలో వచ్చేటప్పటికి మా దగ్గర వచ్చేటప్పటికి 75,000 నుంచి 1,10,000 దాకా రెంట్స్ ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఇప్పుడు మా కమర్షియల్ యాక్టివిటీస్లో కూడా మేము ఏం చేసామంటే 5% యానం 5% రెంట్ గ్యారంటీ ఇస్తున్నాం నెక్స్ట్ 3 years వరకు. నెక్స్ట్ 3 years వరకు మా దగ్గర కొన్న ఆస్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5% రెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే మాకు ఆంధ్రపత్రిక కానీ కళ్యాణ్ చక్రవర్తి దగ్గర 4% రెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. ఒక్కొక్క చోట అంటే ఎప్రిషియేషన్ ఎక్కువ ఉన్న చోట ఒకలా ఉంటుంది, ఎప్రిషియేషన్ తక్కువ ఉన్న చోట అలా ఉంటుంది అనమాట. రైట్ సార్. ఇప్పుడు ఈ క్వశ్చన్ సార్ని అడిగే ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఈ విషయం విని నేనైతే చాలా 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 షాక్ అయ్యాను, ఎక్సైట్ కూడా అయ్యాను. పాయింట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానంతో మన రాజుగారు ప్రతి సంవత్సరం విజయవాడ ఎస్ఎల్వి గ్రాండ్ ఇక్కడ ఆఫీస్ నుంచి తిరుమల వరకు నడుచుకుంటూ వెళ్తారు, ఆ స్వామిని దర్శనం చేసుకొని వచ్చి ఆ మొక్కు తీర్చుకుంటారు. అంత అభిమానం ఆయనకి తెలుగుదేశం ప్రభుత్వం అన్న, నారా చంద్రబాబు నాయుడు గారు అన్న. ఎందుకు సార్, ఎందుకు మీకు అంత అభిమానం ప్రత్యేకంగా బాబు గారు అంటే? యాక్చువల్గా మేము 2014లో మేము స్టార్ట్ చేసేటప్పటికి శాండ్ వచ్చేటప్పటికి అరౌండ్ 2017 లోపల శాండ్ వచ్చేటప్పటికి ఒక లారీ వచ్చేటప్పటికి దగ్గర 8,000 నుంచి 9,000 కొనేవాళ్ళం అండి. అలాగే బాబు గారు ఈ శాండ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మా క్రెడాయి నుంచి నారాయణకం నుంచి రకరకాల అప్లికేషన్ అంటే రిప్రజెంటేషన్ ఇవ్వటం దాని మీద ఫ్రీ చేశారు. ఫ్రీ చేసినప్పుడు చిన్న లారీ 2,000కి, పెద్ద లారీ 4,000కి వచ్చేదండి. అదే శాండ్ 50,000 అయింది లాస్ట్ గవర్నమెంట్లో. కారణం ఏంటంటే ఆయన ఇసుకని రేటు అనవసరంగా ఇది ఇర్రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో పాత గవర్నమెంట్లో చేయడం జరిగింది. మేము చాలా ఇబ్బంది పడ్డాం. అదొకటి. తర్వాత క్యాపిటల్ ఇక్కడ లేదంటానికి మేమేమో అసెట్లన్నీ క్యాపిటల్ చుట్టూరు పెట్టుబడులు పెట్టడం దాని మీద క్యాపిటల్ లేదనేటప్పటికి ఇక్కడ మా దగ్గర కొనుక్కున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు
మాకు ఇచ్చే డబ్బులు ఇవ్వటం కాదు సార్ కదా, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ రిటర్న్ తీసుకునే పరిస్థితిలో ఉండటం చాలా ఇబ్బంది అయింది. మీకు ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో బాబు గారు రావాలని మేము అందరూ కోరుకోవటం, మేమే కాదు ఏ బిల్డర్ అయినా కోరుకోవడం సహజం. ఒక రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి చెప్తాను, మిగిలిన సెక్టార్ల సంగతి డిఫరెంట్. మాట్లాడలేదు. ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఏంటంటే మాకు ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటల్ కృష్ణా గుంటూరు జిల్లాలకి ఆయన ఒక హీరో. అంటే మేము ఆయన కోసం ఎన్ని మొక్కుంటే, అంటే ఇక్కడి నుంచి కాలినడకని తిరుపతి వెళ్ళటానికి మీకు ప్రతిరోజు 5 కిలోమీటర్లు చాలా ఈజీగా నడవగలదండి. 5 కిలోమీటర్లు నడిచాక 6వ కిలోమీటర్ల తర్వాత ప్రతి నిమిషం మాకు ఆ భగవంతుడు ప్రత్యక్షం అయ్యేవాడు. రోజు 35 to 40 కిలోమీటర్స్ జర్నీ చేస్తూ అరికాల నొప్పులని తలుచుకుంటూ కూడా మేమేం చెప్పామంటే, గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు కూడా మేము మేము తిరుపతి కాలినడక వస్తానని మొక్కున్నాం. నాకు ఓపిక లేనప్పుడు మా పిల్లలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎందుకు అంటే ఇవాళ మనం అంత హ్యాపీగా ఉన్నాం. ఇవాళ ఎంత హ్యాపీగా అంటే గవర్నమెంట్కి ఏది కావాల్సిన, సామాన్య మానవుడికి ఏది కావాల్సిన చేయగలుగుతుంది. దాంతోపాటే అప్పుడే ఇస్కాన్కి మనం ఒక ₹1 కోటి ఇస్తాను, అది 1,56,00,000 అయింది. దాంతోపాటు అన్నా క్యాంటీన్కి సంబంధించి ఆ రోజు మాకు ఇస్కాన్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ని అడిగితే, మీరు రావటం వల్లే మేము ఇలాగ హ్యాపీగా ఉండగలుగుతున్నాం, మీరు రావటం వల్లే నా ఆస్తి విలువ 100 కోట్లు పెరిగిందని నేను ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, ఖచ్చితంగా సిఎస్ఆర్ యాక్టివిటీ సంబంధించి అన్నా క్యాంటీన్కి నేను ప్రతి సంవత్సరం ₹1 కోటి ఇస్తానని చెప్పాం. ఆ లాస్ట్ ఇయర్ ₹1 కోటి ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఏంటంటే, ఇప్పుడు నేను మీ క్యాంటీన్తో పాటు మా ఏరియా ప్రజల భవిష్యత్తు, అంటే మా దగ్గర పనిచేసే వర్కర్లు కానీ వాళ్ళ భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక అన్నా క్యాంటీన్ ఇక్కడ పెట్టండి, దాన్ని బిల్డ్ చేయండి. బిల్డ్ చేయడానికి అయ్యే ఖర్చు 60 లక్షలు అవుతుంది వాళ్ళ టార్గెట్ ప్రకారం. బిల్డ్ చేయడానికి అయ్యే ఖర్చు కానీ 5 ఏళ్ళు దాన్ని మెయింటైన్ చేయడానికి ప్రతి సంవత్సరం ₹1,20,00,000 అవుతుంది. ఆ డబ్బులు కూడా నేను భరాయిస్తానని చెప్పడం జరిగింది. ఆల్రెడీ సీఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ని బట్టి నాకు తెలుసుగా 1 మంత్ లోపలే సార్ వచ్చేవాడికి రామవరపాడు రింగ్ దగ్గర మాకు ఇక్కడ ఈ కాలనీలన్నీ మేము కట్టిన ఏదైతే కాలనీలలో, ఈ కాలనీలో పనిచేయడానికి చాలామంది హోమ్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అటెండెన్స్ ఉంటారో వాళ్ళందరూ వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇళ్లలో పనిచేయడానికి కానీ, లేకపోతే లోపల టాపీ పని కానీ, లేకపోతే వేరే వడ్రంగి పని కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ పని కానీ, వీళ్ళందరూ ఈ కాలువకట్ట మీద దగ్గర 20,000 నుంచి 25,000 మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరికీ రామవరపాడు సెంటర్ రింగ్ ఒక సెంటర్ ఇది. అదే సెంటర్ మీరు కూడా ఎంచుకోవడం వాళ్ళందరికీ ఎంతో కొంత మనం సపోర్ట్ చేయాలి. అందరికీ అవసరం ఉండదు. అరౌండ్ అన్నా క్యాంటీన్కి వచ్చినప్పటికి రోజు మ్యాక్సిమం 500 బిలోనే పెట్టగలరు, అంతకన్నా టైం కానీ స్పేస్ కానీ సరిపోదు. కాబట్టి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఇక్కడ మా సైట్లో కూడా మేము వారానికి వచ్చినప్పటికి 3 రోజులు మా దగ్గర పనిచేసే అన్ని సైట్లో వారానికి 3 రోజులు మేము భోజనం పెడతాం, మధ్యాహ్నం భోజనం. అది కూడా ఏదైతే అక్షయ పాత్రాన్ని తీసుకొచ్చిన భోజనమే. అదే భోజనం కంటిన్యూగా మనం పెట్టగలగాలి. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. గవర్నమెంట్ వచ్చినప్పటికి మంచి సబ్సిడీ రూపంలో మంచి తక్కువ రేటుకి ఇస్తుంది కాబట్టి మనం ఆ డబ్బులు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉందో మనం గవర్నమెంట్కి పే చేస్తాం అన్నమాట, గవర్నమెంట్ ఖర్చు లేకుండా. చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ప్లాట్లు, ప్రాజెక్టులు చేయడమే కాదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీ వంతు భాగంగా బోలెడు మందికి మీరు భోజనం పెట్టగలుగుతున్నారు, ఉపాధి కల్పించగలుగుతున్నారు. అది కూడా చాలా అద్భుతం కదా. ఈ పుణ్యం అంతా కూడా ఎస్ఎల్వి గ్రూప్కే వస్తుంది. లేదండి, ఇంకా ఇదే కాదు, ఇంకా మేము యాక్చువల్గా ఏంటంటే 50% మా వ్యాపారాల్లో వచ్చే ప్రాఫిట్లో 50% సిఎస్ఆర్ యాక్టివిటీకి ఖర్చు పెట్టడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అలాగే లాస్ట్ ఇయర్ నుంచి ఆ ప్రపోజల్ తోటి ముందుకెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ మీకు ఈ సీసీ కెమెరా సంబంధించింది, విజయవాడకు సంబంధించింది ఆల్ ఓవర్ ఇండియాలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి మంచి ప్రైజ్ ఒకటి కమిషనర్ గారు తీసుకున్నారు. ఆ సీసీ కెమెరాస్ పెట్టడం వల్లే ఆయనకి మంచి అవార్డు వచ్చింది. అవార్డు రావడానికి మేము కూడా ఒక కారణం. మేము దానికి 20 లక్షల రూపాయలు ఫస్ట్ డొనేషను కమిషనర్ గారు అడగగానే మేము ఫస్ట్ డొనేషన్, పెద్ద డొనేషను సీసీ కెమెరాస్కి సంబంధించి స్టేట్ మొత్తం మీద పెద్ద డొనేషన్ మేమే ఇచ్చాం, 20 లక్షలు. సూపర్ సార్. అలాగే దాంతోపాటు మీకు హీల్ ఫౌండేషన్ ఉంది, మాకు ప్రతి సంవత్సరం 10 lakhs హీల్ ఫౌండేషన్కి ఇస్తూ ఉంటాం. అలాగే రకరకాల మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ కానీ, ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్ కానీ ఆల్రెడీ దగ్గర 7 దాకా వీల్ చైర్స్ ఇచ్చున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమాలని విజయవాడలో జరిగే చాలా కార్యక్రమాల్లో మేము ముందుండి, అలాగే మాకు సంబంధించి భీమవరం సంబంధించింది అక్కడ ఏదైనా టెంపుల్లో అవ్వచ్చు, లేకపోతే ఆశ్రమాలు అవ్వచ్చు, వృద్ధాశ్రమాలు అవ్వచ్చు, వాటికి కానీ ఖచ్చితంగా మా లెవెల్లో మేము కంటిన్యూగా, అంటే భగవంతుడు ఈ డబ్బులు ఇచ్చింది ఎందుకు అంటే ఇతరులకి సహాయపడటానికి అనే ఒక ఖచ్చితంగా నమ్ముతున్నామండి. ఎవరూ కూడా పట్టుకుని వెళ్తా పోడు. అలాగని చెప్పేసి మా కస్టమర్ చాలామంది అంటూ ఉంటారు, సార్ అలా కాదు, మీరు ఎలా చాలామందికి సేవ చేస్తున్నారు కదా, అందులో ఇది కూడా ఒకటి అనుకోండి అంటే నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను, వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, మీరు ఆ స్థాయి కాదు,
మీరు ఇవ్వాల్సిందే, మీరు ఇచ్చిన డబ్బులు నేను వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇది నా దగ్గర ఉండిపోయే కాదు, పోతే చెప్పారు. ఎవరో తీసుకుపోరు. కాబట్టి మీకు కొంతవరకు లిమిట్ తగ్గించగలను తప్ప మీరు పూర్తిగా లిమిట్ మీకు తగ్గించలేను. ఎందుకు అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నాకు కొంత లాభం కావాలి, కొంత నా కంపెనీ ప్రమోట్ అవ్వడానికి కావాలి, కొంత వాళ్ళకి పెట్టుబడి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా కావాలి కాబట్టి అని చెప్తూ ఉంటాను. ఎలాంటి కష్టం లేకుండా 5,000 నోట్లో వెళ్ళే వాళ్ళకి మీరు ప్రత్యేకంగా చేయగలిగింది అవసరం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకే మీరు సహాయపడాలి. Yes, అదే sir. చేస్తున్నారు మీరు. Yes, sir. Yes, sir. అద్భుతం సార్. సరే నాకు ఒకటి చెప్పండి, మీకు ప్రభుత్వం మీద ఉన్న ప్రేమ కావచ్చు, బాబు గారి మీద ఉన్న అభిమానం కావచ్చు, మీరు చేస్తున్నటువంటి CSR యాక్టివిటీస్ కావచ్చు, వీటి వల్లేనా లేకపోతే మీ బ్రాండ్ మీద ఎక్కువ నమ్మకం ఉంచుకోనా? నాకు తెలిసి చాలా మంది బ్యూరోక్రాట్లు, IASలు, IPSలు వీళ్ళందరికీ కూడా SLVలో వాళ్ళు కూడా ప్రాజెక్టులు తీసుకోవడమో రెంట్కు ఉండడమో అట్లా చేస్తున్నారని విన్నాను. నిజమా కాదా మీరే చెప్పాలి. లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు విజయవాడలో ఉన్న ఏ గేటెడ్ కమ్యూనిటీల్లో లేనంత మంది హయ్యర్ అఫీషియల్స్, VVIPs అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. అదే విన్నా. కారణం ఏంటంటే మేము చేసే సపోర్ట్ అండి. మా దగ్గర వర్క్మెన్ సపోర్ట్. సపోజ్ ఒక ఆఫీసర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఫోన్ చేస్తే 3 మంది వచ్చేస్తారు. ఆ అవసరం మేము వాళ్ళు ఫోన్ చేయగానే మా వాడు అటెండ్ అవుతాడు, వెంటనే వర్క్ కంప్లీట్ చేస్తాడు. అలాగా ప్రతి కస్టమర్కి పెద్ద VVIPs అనే కాదు, మా దగ్గర కొనుక్కున్న ప్రతి కస్టమర్కి మా లెవెల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ లోటు లేకుండా అంటే చూసుకోవాలి. వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పేసిన తర్వాత ఇంకా బ్రాండ్కి ఏం వాల్యూ ఉండదు కదా. లేదండి, నేను ఎప్పుడైతే నేను 2007లో కంప్లీట్ చేసిన వర్క్ కూడా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే నేను వాళ్ళకి మేము అటెండ్ అవుతుంటాం. నా ఫోన్లో అన్ని నెంబర్లు ఉంటాయి. అలాగే ఏంటంటే కస్టమర్ ఈజ్ గాడ్ అండి. ఒకసారి కొనుక్కున్నాక అతను అమ్మేసుకున్నాక అతను మన దైవం అయిపోయాడు. ఎప్పుడు దేవుడే. అతనితో విశృంఖలత్వం అంటే అందరినీ సపోర్ట్ చేయలేం, 100% మంది సపోర్ట్ చేయలేం. 1 or 2 మెంబర్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది కామన్. వాళ్ళకి నైతికంగా వాళ్ళకున్న మానసికంగా ఉన్న ఇబ్బందులు అవ్వచ్చు, వాళ్ళని మట్టికి సపోర్ట్ చేయం. కానీ ఖచ్చితంగా ఏ కస్టమర్ని కూడా మనం అమ్మేశాక కూడా ఆ కస్టమర్ని ఎప్పుడూ దేవుడిగానే భావిస్తాం తప్పే దెయ్యంలా ఎప్పుడూ భావించాం. అది ఖచ్చితంగా మా SLVకి సంబంధించిన సపోర్ట్ చేసి ప్రతి విషయంలోనూ, ఇదనే కాదు ఏ విషయంలో అయినా సరే వాళ్ళకి నెక్స్ట్ వేరే ట్రబుల్స్ అంటే సపోజ్ మా ఉన్న కస్టమర్స్లో ఇంటి వల్లే కాదు, వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ రిలేషన్ కానీ ఏదున్నా సరే ఒక పెద్దగా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మేము ఖచ్చితంగా వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. అంటే సపోర్ట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం కదా. మేము ఎందుకు చేయాలని అనుకోవచ్చు, కానీ మనం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ ప్రాబ్లం వచ్చింది, నాకు ఫోన్ చేస్తే మా PA మాట్లాడితే వాళ్ళతో పని అయిపోతుంది. అటువంటిప్పుడు మనం చేయడానికి అవకాశం ఉంది కదా అని మనం చేయటం అనమాట అండి. అద్భుతం సార్. అంటే ఏదో మనం ప్లాట్లు వేసామా, ప్రాజెక్టులు టేకప్ చేసామా, అమ్మేసామా అని కాదు. అది స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఇవాల్టి వరకు ప్రతి ఒక్కరికి ఇంకా ఏదైనా సమస్య వస్తే టెక్నికల్గా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి స్టిల్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు రెస్పాండ్, ఆన్సర్ అండ్ హెల్ప్ ది కస్టమర్. మేబీ ఇదే క్వాలిటీ ఏమో ఇవాల్టికి మార్కెట్లో 10 మంది రియల్ ఎస్టేటర్స్ ఉన్నా సరే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి, ఆ వచ్చిన గుర్తింపును కొనసాగించడానికి కూడా అదే ఒక మెయిన్ క్వాలిటీగా కనిపిస్తుంది. సార్, బీట్ యువర్ CSR activities or be it your dedication or be it your support you give to your customer, అన్నీ కలిపి ఇవాళ SLV అంటే చెప్పాను కదా సార్, ఒక 10లో 1 కాదు, అదొక బ్రాండ్గా ఎమర్జ్ అవుతుంది అన్నది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఇలాగే పవర్ ఉండాలని, ఇంకా చాలా మందికి మీరు సహాయం చేయాలని, SLV ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వండర్ఫుల్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ.